జల్సాలకు అలవాటు పడి బెట్టింగ్లకు పాల్పడుతూ తమిళనాడు నుండి ఆంధ్ర రాష్ట్రం వరకు అవకాశం ఉన్న ప్రతి చోట దొంగతనాలకు పాల్పడుతూ చివరకు విశాఖ పోలీసులకు చిక్కారు. దీనికి సంబంధించి ఎంవీపీ క్రైమ్ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం వెల్లూరి నైట్ జిల్లా పెరియపాలెం గ్రామానికి చెందిన గణేష్, శంకర్, మంజునాథంతో పాటు మరొక వ్యక్తి ముగ్గురు కలిసి విజయనగరంలో ఇల్లు అద్దెకు తీసుకుని ప్రతిరోజు ఉదయం విశాఖకు వచ్చి ఇక్కడ దొంగతనాలకు పాల్పడేవారు. ఈ క్రమంలో ఎంవీపీ కాలనీ సెక్టర్ 9 కు చెందిన మధుసూరి విఎస్ ఫణికిరణ్ వర్మ మే 21న ఉదయం తన ఫ్లాట్ లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తుండగా వెంకోజీపాలెం వద్ద ఇద్దరు అనుమానంగా కనిపించడంతో వారిద్దరిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం వీరి నుండి 1,50,000 విలువ గల 6 ల్యాప్టాప్లు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరితో కలిసి చోరీలకు పాల్పడే మరొక వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని తెలిపారు. వీరంతా ఐపీఎల్ బెట్టింగ్లకు, చెడు వ్యసనాలకు బానిసలుగా మారి ఆదాయం సరిపోక చోరీలకు పాల్పడుతున్నారని, వీరు ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పలు చోరీలు చేశారని తెలిపారు. ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ముద్దాయి పేరు గణేష్ శంకరన్. ఈ తమిళనాడు చెందిన వాళ్ళు. వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. ప్రస్తుతానికి మన కేసుల్లో గణేష్ శంకరన్ మరియు మంజునాథన్ అనే ఇద్దరు వ్యక్తులు మనం ఎంబీపీ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులు. విశాఖపట్నం, విజయనగరం ఏరియాల్లో ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి అక్కడ చోరు బజార్లో అమ్మేస్తారు. ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు, ఇక మందు, సిగరెట్లు అన్ని జలసాలకు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పదే పాల్పడుతున్నారు. వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళంతా కలిసి మనకి ఇక్కడ 2021 నుండి కూడా సిటీలు కూడా ఇటువంటి నేరాలు చేస్తున్నారు. 15 రోజుల్లో ఎంబీపీ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఒక 3 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. 3 ఇంట్లో. దాంట్లో భాగంగా మనం టెక్నికల్ డిపార్ట్మెంట్లో అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళని ఇంటరాగేట్ చేస్తే దీంతో పాటుగా విజయనగరం 2 టౌన్లో కేసులు ఉన్నాయి. అలాగే ఆనందపురం, అలాగే భీముల ఏరియాలో కొన్ని చేయడం జరిగింది. ఈ విధంగా నేరాలు చేసుకుంటూ వీళ్ళు వచ్చే డబ్బుల్ని జలసాలకి వాడుకుంటున్నారు.